కళ్యాణ్ పడాల ప్రైజ్ మనీలో భారీ కోత. రూపాయలు 35 లక్షలు కాదు, జస్ట్ రూపాయలు 16 లక్షలే. ఓడియమ్మ ఇదేంది? గోక్కొని తినేవాడి దగ్గర లాక్కొని తిన్నట్టుగా ఉంది బిగ్ బాస్ సీజన్ 9 ప్రైజ్ మనీ యవ్వారం. బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలిచిన వాళ్ళకి రూపాయలు 50 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు హౌస్ నాగార్జున. 50 లక్షలే దీనమ్మ జీవితం, దెబ్బకి లైఫ్ సెట్టు అని అంతా అనుకుంటారు. కానీ బిగ్ బాస్ ఆటలో గెలిచి 50 లక్షల ప్రైజ్ మనీ అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. పచ్చిగా చెప్పాలంటే నానా సంకలు నాకాల్సిందే. ఆ బిగ్ బాస్ గాడు ఇచ్చిన అడ్డమైన పనులు చేయాలి, నానా మాటలు పడాలి. అన్ని పడ్డా కూడా అదృష్టం కలిసి రావాలి. 4వ సీజన్ వరకు విన్నర్ ప్రైజ్ మనీ 50 లక్షలంటే గెలిచిన వాళ్ళకి ఆ 50 లక్షలు ఇచ్చేవారు. కానీ సీజన్ 4తో ట్రెండ్ సెట్ చేశాడు. సోహెల్ 25 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకొని గేమ్ చేంజర్గా నిలిచాడు. ఆ తరువాత నుంచి ఈ బ్రీఫ్ వ్యాపారం కంటిన్యూ అవుతూనే ఉంది. సోహెల్ తర్వాత అరియానా, యావర్, శ్రీహాన్ వీళ్ళు కూడా గ్రాండ్ ఫినాలేలో బ్రీఫ్ కేస్ ఆఫర్కి టెంప్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళే. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో డిమాండ్ పవన్ రూపాయలు 15 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని తెలివైన నిర్ణయంతో బయటకు వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో డిమాండ్ పవన్ రూపాయలు 15 లక్షల బ్రీఫ్ కేసును తీసుకొని తెలివైన నిర్ణయంతో బయటకు వచ్చాడు. 3వ స్థానంలో ఎలిమినేట్ అయిన డిమాండ్ పవన్ 15 లక్షలతో బయటకు వస్తే, 2వ స్థానంలో ఎలిమినేట్ అయిన తనుజకి ట్రోఫీ పోయింది. రూపాయలు 20 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఛాన్స్ని కూడా మిస్ చేసుకుంది. మొత్తానికి డిమాండ్ పవన్ తీసుకున్న రూపాయలు 15 లక్షల్ని విన్నర్ ప్రైజ్ మనీలో మినహాయించగా, ఇక ట్రోఫీ గెలుచుకున్న కళ్యాణ్ పడాలకి రూపాయలు 35 లక్షల ప్రైజ్ మనీ చెక్ అందించారు. దాంతోపాటు ఓ కారు, మరో 5 లక్షల వోచర్ని కూడా అందించారు. అయితే కళ్యాణ్ అందుకున్న ఆ రూపాయలు 35 లక్షల్లో భారీ కోత పడక తప్పదు. ఆ రూపాయలు 35 లక్షల్లో అతని చేతికి వచ్చేది కేవలం రూపాయలు 16 లక్షలు మాత్రమే. అదేంటి మరి మిగిలిన అమౌంట్ బ్యాంక్లో వేస్తారా అంటే అంత సీన్ లేదు. వాస్తవంలోకి వెళ్తే విన్నర్ రూపాయలు 50 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటే అందులో చేతికి వచ్చేది అక్షరాన రూపాయలు 27 లక్షలు. ట్యాక్స్, జీఎస్టీ పేరుతో భారీ కోత విధిస్తారు. ఆ ట్యాక్స్ కోతల్ని మినహాయించుకున్న తరువాతే మిగిలిన మొత్తాన్ని ఇస్తారు. అది కూడా వెంటనే అమౌంట్ని జమ చేయరు. అగ్రిమెంట్ ప్రకారం అన్నీ పూర్తయిన తరువాత అమౌంట్ అకౌంట్లో పడుతుంది. సార్లయితే కి పైగా సమయం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి విన్నర్ ప్రైజ్ మనీ రూపాయలు 50 లక్షలు ఇస్తే అందులో అన్నీ మినహాయించుకొని చేతికి ఇచ్చేది రూపాయలు 23 లక్షలు. దాదాపుగా ఇప్పుడు కళ్యాణ్ పడాల విషయానికి వస్తే అతని ప్రైజ్ మనీ రూపాయలు 35 లక్షల్లో జీఎస్టీ 46% మినహాయిస్తే చేతికి వచ్చేది 16.01 లక్షలు మాత్రమేనట. కేవలం ఈ ప్రైజ్ మనీ మాత్రమే కాదండోయ్, మారుతి కారు ఇచ్చారు కదా, దానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. కళ్యాణ్కి ఇచ్చిన మరో రూపాయలు 5 లక్షల వోచర్కి మాత్రం జీఎస్టీ లేకపోవచ్చు. ఎందుకంటే అది నగదు రూపంలో కాదు కాబట్టి. మొత్తంగా కళ్యాణ్ పడాలాకి పేరుకి మాత్రం రూపాయలు 35 లక్షల ప్రైజ్ మనీ, కానీ చేతికి వచ్చేది మాత్రం రూపాయలు 16.01 లక్షలు మాత్రమే. సీజన్ 8లో కూడా సేమ్ ఇదే జరిగింది. ఆ సీజన్లో రైతు బిడ్డగా డ్రామాలాడిన పల్లవి ప్రశాంత్కి విన్నర్ కాగా అతనికి కూడా రూపాయలు 35 లక్షలే ప్రైజ్ మనీ వచ్చింది. ఆ సీజన్లో ప్రిన్స్ యావర్ రూపాయలు 15 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకున్నాడు. దాంతో మొత్తం ప్రైజ్ మనీలో రూపాయలు 15 లక్షల్ని తీసేయగా మిగిలిన రూపాయలు 35 లక్షలు విన్నర్కి అందించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.